విజయవాడలో కాసేపట్లో మెగా డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ జరగనుంది. డిఎస్సి 2025 ఎంపికల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ అంబేద్కర్ స్మృతివనం కొరకు కొనసాగనుంది. దాదాపు 7,000 మంది డిఎస్సి 2025 అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని చెబుతున్న టీచర్లు తమకు ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించనున్నారు. వైసీపీ ఆరోపణలకు కౌంటర్గా డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడలో కాసేపట్లో మెగా డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ జరగనుంది. డిఎస్సి 2025 ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ అంబేద్కర్ స్మృతివనం వరకు కొనసాగనుంది. దాదాపు 7,000 మంది డిఎస్సి 2025 అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి. రవి, విజయవాడలో మరి కాసేపట్లో మెగా డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ అనేది ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. లోకేష్ రాజీనామా చెయ్యాలని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే డిఎస్సి నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయి. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించాలి, నారా లోకేష్ దీనికి బాధ్యత వహిస్తూ ఆయన్ని పక్కన పెట్టాలి అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతూ వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో తమను అవమానిస్తున్నారు అనంటూ డిఎస్సిలో ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి 2025 అభ్యర్థులంతా కూడా దాదాపు 7,000 మంది మరి కాసేపట్లో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు కూడా భారీ ర్యాలీని అయితే చేపట్టబోతున్నారు. మాకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని అవమానిస్తుంది వైసీపీ అనే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు. మొత్తానికి దాదాపు కూడా 7,000 మంది ఈ ర్యాలీ కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో ఈ ర్యాలీ అయితే ప్రారంభమవుతుంది. తమ ప్రతిభను కించపరిచేలాగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. వాటిని తక్షణమే నిలిపివేయాలి, అలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి ఉపాధ్యాయులంతా కూడా డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని విజయవాడలో అయితే మరి కాసేపట్లో స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి 2025 అభ్యర్థులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. రవి. థాంక్యూ లక్ష్మి.